అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటితో పచ్చడి చేస్తున్నా పెరిగేసి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీరు కూడా అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ, అట్టు, చపాతీ చక్కగా అన్నిట్లోకి బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఉసిరికాయలు ఇక్కడ నేను 13 కాయలు తీసుకున్నాను. మీకు కావాల్సిన ఉసిరికాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు కారం సరిపోను తీసుకోండి. 1 అంగుళం అల్లం ముక్క తీసుకోండి. నిమ్మకాయ 1 తీసుకోండి. పెరుగు 3/4 కప్పు తీసుకోండి. అంటే మీరు చేసే పచ్చడిని బట్టి పెరుగు తీసుకోండి. 10 చిన్నుల్లిగబ్బాలు, 1 స్పూను జీలకర్ర, ఉప్పు సరిపోను. ఇవన్నీ మనకు పచ్చడికి కావాలన్నమాట. వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ఉసిరికాయలు నేను ముందే కడిగి తుడిచెట్టు పెట్టాను. వాటిని ముక్కలు ఇలా కోసుకోవాలి. ఈ ముక్కలను కూడా కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ముందు ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసినాక పచ్చిమిరపకాయలు వేయించుకుందాము. పచ్చిమిరపకాయలను కూడా తొడాలు తీసి చక్కగా కడిగి వేసాను అన్నమాట. ఇప్పుడు మిరపకాయలు ఏగినాయి. అవి ఏగినాక అల్లపు ముక్క వేయండి. అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించండి చాలు, ఎక్కువ వేయించొద్దు అనమాట. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం అలా వేగినాక చిన్నుల్లిగబ్బాలు కూడా వేసేయండి. వేయించి ఇవి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆరిపోయినాక పచ్చడి వేసుకున్నాము. రోట్లో తొక్కుకున్నా బాగుంటుంది, పలుకులు పలుకులుగా. నేనైతే ఈరోజు మిక్సీలో వేసేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముక్కలు వేగటం అయిపోయింది. ఇప్పుడు ఈ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తెస్తున్నాను. ఆరినాక పచ్చడి వేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో 2-3 స్పూనులకి ఆయిల్ వేయండి. తాలింపేద్దాము. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపుని చక్కగా కాలనివ్వండి. ఇక్కడ ముందేయటం జీలకర్ర వేయలేదన్నమాట, ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేయండి. తర్వాత చిన్నుల్లిపాయ వేయండి. వేసి చక్కగా కాలనివ్వండి. తాలింపుని మాడనివ్వకండి. తాలింపుని ఇప్పుడు చిన్నుల్లిపాయ వేసి కొంచెం వేయించండి. వేయించి చూడండి, ఇక చక్కగా వేగింది కదా. ఇక తాలింపుని దించి పక్కన పెడదాము. పెట్టి ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు అవి కూడా ఆరిపోయినాయి. జారు తీసుకుని ముందు ఉప్పు, జీలకర్ర వేయండి. తర్వాత ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి నిమ్మరసం కూడా వేయండి. వేసి మిక్సీ పట్టండి. మెత్తగా పట్టొద్దు, కొంచెం పొలుగు పొలుగ్గా ఉంటే మనకు తినేటప్పుడు కొంచెం తగిలి బాగుంటుంది. అందుకని కొంచెం పొలుగ్గానే వేయండి. ఉప్పు చూసుకోండి, చాలకపోతే ఉప్పు వేసుకోండి. ఇక్కడ పెరుగు కొంచెం మట్టి పెట్టాను అనమాట. అరకప్పుకి పైగా వేసాను, కొంచెం మట్టి పెట్టే. పెరుగు ఎక్కువైపోయినా పచ్చడి బాగోదు, అందుకని చూసేసుకోండి. ఇప్పుడు పెరిగేసి మళ్ళీ మిక్సీ పెట్టి ఒకసారి ఇప్పుడు తాలింపులో వేసి కలుపుతున్నాను. ఉసిరికాయ తినటం చాలా మంచిదని చెప్తారు కదా, ఇలా అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసి తిని చూడండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మంచి వాటిని ఆరోగ్యానికి మేలు చేసేవి అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉండాలన్నమాట కదా. ఇప్పుడు ఉసిరికాయలు ఎక్కడంటే మా పెరట్లో చెట్టు ఉందన్నమాట, 2 కాపులు కాస్తుంది. ఇప్పుడు దాని కాయలు కోసాము. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చేశా కదా, ఇది చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, అట్టులోకి, ఇడ్లీలోకి, అసలు దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి. చక్కగా ఇలా చేసి చూడండి, తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఒట్టిగా కూడా చేసుకోవచ్చు, పెరిగేసుకోకుండా. అదొక రుచి ఉంటుంది. అదొకటి. పచ్చట్లో మీకు నిమ్మకాయ బదులు కావాలంటే చింతపండు కూడా వేసుకోండి. మీకు నచ్చిన విధంగా చేసుకోండి, కానీ నిమ్మకాయ పులుపు బాగుంటుంది. అందుకని నేను నిమ్మకాయ పులుపే వేసాను. ఉసిరి ఆవకాయ పచ్చడి కూడా పట్టాను, వీడియో త్వరలో పెడతాను. ఇప్పుడు ఈ పచ్చడి వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.